అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను ఈ 2024లో మాఘ ఆదివారాలు ఎన్ని వచ్చాయి, వాటి ప్రత్యేకత ఏంటి, ఆ రోజు ఎలా పూజించాలి, అలాగే మాఘమాసంలో వచ్చే రథసప్తమి పూజ మిస్ అయిన వారు ఎప్పుడు చేసుకోవాలని పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాఘమాసం అంటే మఖా నక్షత్రం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజుని మనం మాఘమాసంగా చెప్పబడింది. హిందువులకు కార్తీక మాసంలో మనం దీపాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మాఘమాసంలో చేసే స్నానాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి. అంటే మాఘ స్నాన పుణ్యఫలం వల్ల మార్కండేయుడు అపమృత్యువు అనే గండం నుండి బయటపడ్డాడని చెప్పి మన పురాణ కథనాలు అయితే చెప్తున్నాయి. మనందరికీ ప్రత్యక్ష దైవం ఎవరు? సూర్య భగవానుడు. అలాంటిది మాఘమాసంలో ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానుడికి మనం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా విశేషంగా చెప్పబడిందండి. అలాగే ఇక మనకి మాఘ ఆదివారాలు ఎన్ని వచ్చాయి అని చూద్దామండి. మనకి మాఘ ఆదివారాలు 11/2/2024 విధియా నక్షత్రంతో మనకి మొదటి మాఘ ఆదివారం అనేది వచ్చింది. రెండవ మాఘ ఆదివారం 18/2/2024 నవమి నక్షత్రంతో వచ్చింది. 25/2/24 ఆదివారం మనకి మూడవ మాఘ ఆదివారం పాడ్యమి తిథితో వచ్చింది. ఇక నాలుగవ మాఘ ఆదివారం 3/3/2024 ఆదివారం సప్తమి నక్షత్రంతో కలిసి వచ్చిందండి. మనకి ఆదివారం రోజు సప్తమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని భాను సప్తమిగా చెప్తాము. ప్రతి నెలలో ఎప్పుడు వచ్చినా మనకి ఈ సప్తమి తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా విశేషమైన రోజు. అలాంటిది మనకి మాఘమాసంలో సప్తమి తిథి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ భాను సప్తమి కూడా చాలా విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఐదవ మాఘ ఆదివారం 10/3/2024 అమావాస్య తిథితో కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య. అయితే ఈ 1వ ఆదివారం, 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం, ఈ 4 ఆదివారాల్లో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అది కూడా కుదరలేదండి అంటే ఇంకా 10/3/2024 మాఘ అమావాస్య రోజు చేసుకోవడం మంచిది. ఇక మనకి రథసప్తమి రోజు పూజ చేసుకోలేని వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకోవచ్చు అంటే మనం ఈ మాఘ ఆదివారాల్లో మనం ఈ యొక్క రథసప్తమి పూజ చేసుకోవచ్చు. ఈరోజు సూర్యనారాయణమూర్తికి చిక్కుడుకాయతో రథాన్ని తయారు చేసి మనకి పాలు పొంగించి పరమాణం చేసి స్వామివారికి చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా విశేషమండి. ఆ పూజా విధానాన్ని మీకు ఎవరికైనా కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో చెప్పండి. నేను ఆ వీడియో కూడా మీకోసం షేర్ చేస్తాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి, మీకు యూస్ఫుల్ అయిన వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.